నీ పేరు? తేజుమై. కెమెరా వైపు చూడు. తేజుమై. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? హుబ్లీ. ఓకే ఓకే, చాలా చక్కగా చేసావు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మీ పేరెంట్స్ వచ్చారు కదా, మీ మదర్ ముందు ఇంత చక్కగా చేసావు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. గర్వంగా ఉందా? ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? సెకండ్ క్లాస్ చదువుతున్నా. మరి సెకండ్ క్లాస్లో ఇంత చిన్న ఏజ్లో కూడా చాలా చక్కగా నేర్పించారు మీ గురువుగారు. మీ గురువుగారి పేరేంటి? మంజుల నిత్యాలయ. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 2 years. 2 years నుంచి నేర్చుకుంటున్నావు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు. ఓకేనా, ఎలా అనిపిస్తుంది నీకు? ఇంత పెద్ద ఈవెంట్లో చాలామంది పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, వాళ్ళ ముందు నువ్వు అవార్డు తీసుకుంటున్నావు, ఎలా అనిపిస్తుంది నీకు? నేను బాగా చేస్తున్నా, అందుకే నాకు ఒకరోజు అయిపోయిందా పర్ఫార్మెన్స్? అయిపోయింది. నేను ఒకరోజు డ్యాన్స్ చేస్తుంటే నాకు ప్రైజ్ చిక్కింది. ఏం అవార్డు వచ్చింది? పూరి జగన్నాథ్ అది వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా. చాలా అంటే చాలా క్యూట్గా చాలా చక్కగా చేసావు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిందా? కూచిపూడినా భరతనాట్యమా? ఇంకా రాలే, ఇంకా చేయలేము. భరతనాట్యం. మంచిగా చాలా క్యూట్గా మంచిగా చాలా చెప్పు. థ్యాంక్ యూ చెప్పు కెమెరాకి. థ్యాంక్ యూ. హాయ్ సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నరసింహులు. మీ మేనగోడలో నేను విన్నాను, మరి చాలా చక్కగా నవ్వుతున్నావు. ఓకే ఓకే, చాలా క్యూట్గా మంచిగా చేశారు. అదేవిధంగా అంటే ఏ పేరెంట్స్కైనా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే ఏ పేరెంట్స్కైనా చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది, చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఒక మామయ్యగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చెప్పాలంటే నా మేనకోడలు ఇంత బాగా చేస్తుందని కూడా నేను అనుకోలేదు. బట్ మా అక్కగారు చెప్పడం వల్ల నేను ఏదే విధంగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహతి నృత్య కళాధారంలో మా పాప డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కోల వెంకటేశ్వరరావు సారు వారికి, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పాపకు నృత్యం నేర్పించినటువంటి మంజులా మేడం గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.